రాజ్ తరుణ్ లావణ్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. లావణ్య ఫిర్యాదు మేరకు రాజ్ తరుణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నార్సింగి పోలీసులు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వి మల్హోత్రా, A3 గా మయాంక్ మల్హోత్రాలపై కేసు నమోదు చేశారు. 2009లో లావణ్యతో రాజ్ తరుణ్ పరిచయం ఏర్పడిందని, 2010లో లవ్ ప్రపోజ్ చేసిన రాజ్ తరుణ్ లావణ్యకు అబార్షన్ చేయించినట్లు పేర్కొన్నారు. హాస్పిటల్లో డబ్బులు కూడా తనే చెల్లించాడని రాజ్ తరుణ్ ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తాజాగా రెండో ఫిర్యాదు లావణ్య నార్సింగి పోలీసులకు అందజేసింది. నార్సింగి పోలీసులు లావణ్య నుంచి ఫిర్యాదు అందుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా సమాచారం అందుతుంది. A1 గా రాజ్ తరుణ్ ని, A2 గా మాల్వి మల్హోత్రాని, A3 గా తన సోదరుడు మయాంక్ పై ముగ్గురుపై కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో లావణ్య చాలా క్లియర్ గా కంప్లైంట్ 2009 రాజ్ తరుణ్ తో పరిచయం ఏర్పడింది. 2010లో లవ్ ప్రపోజ్ చేశానని, అనంతరం తనతో వివాహం చేసుకున్నానని, తర్వాత శారీరకమైనటువంటి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నామని తను బలవంతంగా అబార్షన్ చేయించాడు. దానికి సంబంధించినటువంటి పూర్తి మెడికల్ ఎవిడెన్స్, ఆసుపత్రి వివరాలన్నీ కూడా నార్సింగి పోలీసులకు అందజేయడంతో పోలీసులు ఈ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా పరిశీలించినటువంటి వెంటనే బలవంతపు చర్యలకు పాల్పడ్డటువంటి హీరో రాజ్ తరుణ్, మల్వి మల్హోత్రా తన సోదరుడు పైన ముగ్గురిని ఎఫ్ఐఆర్ లోకి ఇంక్లూడ్ చేస్తూ ముగ్గురు పైన వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. లావణ్య చాలా రోజుల నుంచి రాజ్ తరుణ్ హీరో తనతో కలిసి తిరిగి తనతో ఉంటూ తనతో లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటూ తర్వాత తిరగబడ్డారా స్వామి ఈ సినిమా షూటింగ్ సందర్భంగా మల్వి మల్హోత్రాతో పరిచయం ఏర్పాటు చేసుకుని తనను దూరం పెడతా ఉన్నాడని, తనను పట్టించుకోవట్లేదని, తన ఇంటికి రావట్లేదని, ఆ అమ్మాయితో కలిసి వివాహం చేసుకోబోతా ఉన్నాడని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. గతంలో కూడా అనేక విదేశాలకు వీళ్ళు ఫ్లైట్ లో వెళ్లినటువంటి హోటల్ చెక్ ఇన్స్, ఫ్లైట్ టికెట్స్ అన్నిటిని కూడా నేను రాజ్ తరుణ్ తో ప్రశ్నించాను. దీనిపై తను ఎలాంటి సమాధానం ఇవ్వాలి, అప్పటి నుంచి నన్ను దూరంగా పెట్టారు, తన పైన అక్రమ కేసులు పెడతా ఉన్నానంటూ కూడా ఇవన్నీ కూడా సెకండ్ కంప్లైంట్ లో మెన్షన్ చేసి పోలీసులకు ఇవ్వడంతో పోలీసులు కొత్త భారత చట్టాల ప్రకారంగా ఈ ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ వీరిపైన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. మొదట ఇచ్చిన లావణ్య ఫిర్యాదులో ఎలాంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేయకపోవడంపై మాత్రం నార్సింగి పోలీసులు 91 CRPC నోటీసులు అందజేసి దాని ప్రకారంగా వివరాలు అందజేయాలంటూ కూడా మహిళా పోలీసులు ఇంటికి పంపినా కూడా లావణ్య రెస్పాండ్ అవ్వలేదు. అనంతరం అనవసరంగా ఈ రాదంతా తన పేరు తెరపైకి తీసుకొస్తా ఉన్నారంటూ కూడా సినీ నటి మల్వి మల్హోత్రా సైబరాబాద్ షీ టీమ్స్ పోలీసులకు కూడా ఫిర్యాదు అందజేయడము, ఆ తర్వాత మల్వి మల్హోత్రా మళ్లీ తిరిగి రాయదుర్గం పోలీసులకు ఒక కంప్లైంట్ చేయడము, రాయదుర్గం నుంచి 0 FIR ప్రకారంగా మళ్ళీ ఫిలిం నగర్ పోలీసులకు అందజేయడంతో మల్వి మల్హోత్రా ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన లావణ్య పైన కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూలో తన పేరుని అనవసరంగా తెరపైకి తీసుకొచ్చి బదలాం చేసి తన కుటుంబ సభ్యులని పూర్తిగా డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. వారికి ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ కాక తన పైన ఈ ఇష్యూనంతా కూడా రుద్దేసి తన కారణంగా రాజ్ తరుణ్ దూరం అవుతా ఉన్నాడు, రాజ్ తరుణ్ ని ట్రాప్ చేశారు, రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోబోతా ఉన్నాడు అంటూ పదే తన పేరుని ఉపయోగించుకుని డిఫేమ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అన్నట్టుగా కూడా హీరోయిన్ మల్వి మల్హోత్రా ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఇటు లావణ్య పైన కేసు నమోదు అవ్వడం జరిగింది. మొన్న తాజాగా లావణ్య నార్సింగి పోలీసులకు రెండో ఫిర్యాదు అందజేసింది. ఆ రెండో ఫిర్యాదులో నాకు రాజ్ తరుణ్ కి వివాహం జరిగింది, దాని గల ఎవిడెన్స్ ఫోటోలు ఉన్నాయంటే కూడా ఆ ఫోటోలు పోలీసులకు ప్రొడ్యూస్ చేయడము, తర్వాత తమకు అబార్షన్ బలవంతంగా చేయించారు, ఇది వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు, 2 సార్లు ఈ రకంగానే అబార్షన్ చేయించారంటూ కూడా ఆ వివరాలు, డాక్టర్ సర్టిఫికేట్స్, మెడికల్ సర్టిఫికేట్, ఆసుపత్రి వివరాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేసి పోలీసుల ముందు పెట్టడంతో పోలీసులు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత నిజంగానే వివాహం జరిగిన తర్వాత వీళ్ళు అబార్షన్ చేయించినటువంటి మాట వాస్తవేనా లేదా అనే దానిపై కూడా పోలీసులు ఎంక్వైరీ చేయడంతో ఆ ఎంక్వైరీలో రాజ్ తరుణ్ నిజంగానే మోసగించాడని కూడా పోలీసుల ఎంక్వైరీలు తేలడంతో ముగ్గురిని రాజ్ తరుణ్ A1 గా, A2 గా మాల్వి మల్హోత్రా, A3 గా తన సోదరుడు ముగ్గురిని కూడా అటాచ్ చేస్తూ ముగ్గురికి నోటీసులు అందజేసి పోలీసుల ముందు విచారణ ఎదుర్కోవాల్సిందంటూ కూడా వారికి నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలు కనబడుతున్నది. ఈ ట్రయాంగిల్ స్టోరీలో అనేక
కేసులు ఒకరిపైన ఒకరు చేసుకోవడము, ఫిర్యాదులు అందజేసుకోవడము, విమర్శలు చేసుకోవడము, ఒకరు మోసగించారని ఒకరు, అసలు ఆ రకంగా లావణ్య చేయలేదు అంటూ రాజ్ తరుణ్ ఈ ఇద్దరు ఇష్యూలో మల్వి మల్హోత్రా పేరును ఎందుకు తీస్తా ఉన్నారంటూ కూడా ఆ అమ్మాయి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, ఒకరిపై ఒకరు కేసులు నమోదవడం మాత్రం ఇది డైలీ సీరియల్ ఎపిసోడ్ లాగా కంటిన్యూగా కొనసాగుతా ఉంది. ఇప్పుడు రాజ్ తరుణ్ దీనిపైన స్పందించాల్సి ఉంది. లావణ్య ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మొదట రోజు రాజ్ తరుణ్ స్పందించి ఒక సైకిక్ లా బిహేవ్ చేస్తూ ఉంటుంది, మద్యం సేవిస్తూ ఉంటుంది, తనకు డ్రగ్స్ అలవాటుగా ఉంది, అనేక సార్లు ఆ విషయాన్ని తన కళ్ళ ముందే జరిగి తనకు చెప్పి అవి మాన్పించేటువంటి ప్రయత్నం చేసినా వినకుండా తిరిగి నన్నే బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది అనేది కూడా రాజ్ తరుణ్ ఆ రోజు మీడియాతో మాట్లాడము. మళ్ళీ మల్హోత్రా తను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానంటూ కూడా షీ టీమ్స్ కి కంప్లైంట్ చేసి మళ్ళీ తన వర్షాన్ని కూడా వినిపించడము, లావణ్యపై మల్వి మల్హోత్రా ఇంకో ఫిర్యాదు అందజేయడము, తాజాగా లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో మరో ఫిర్యాదు అందజేయడము, ఇదంతా కూడా ముగ్గురికి రిలేటెడ్ గా ఇష్యూ కనబడతా ఉంది. ఈ ముగ్గురు నుంచి కూడా పోలీసులు విడివిడిగా స్టేట్మెంట్ తీసుకొని వాటికి గల ఆధారాలు పోలీసులు సేకరించినట్లయితే ఎవరు తప్పు చేశారు, ఎవరు మోసం చేశారు, ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు, అబార్షన్ చేయించినటువంటి మాట వాస్తవమేనా లేదా, దాని గల ఆధారాలన్నీ కూడా పోలీసులు పరిశీలించి ఈ ముగ్గురికి ఈ రోజు నోటీసులు అందజేసేటువంటి అవకాశం ఉంది. సందీప్, రవితేజ, అంటే మొదటిగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు ఆధారాలు తీసుకురమ్మని చెప్పిన పోలీసులు మరి ఇప్పుడు కంప్లైంట్ ఎందుకు తీసుకున్నారు? అంటే ఎంక్వైరీలో ఏవైనా ఆధారాలు లభించాయా? చాలా రోజులు ఈమె కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులకు కూడా రెస్పాండ్ అవ్వలేదు. పోలీసులు ఇంటికి వచ్చి ఆ వివరాలు సమర్పించాలని నోటీసులు ఇచ్చినా కూడా పోలీసులతో కాంటాక్ట్ లేకపోవడము, పోలీసులకు ఆ వివరాలు అందజేయకపోవడంతో మాత్రం ఫాల్స్ కంప్లైంట్ కింద కోర్టు నోటీస్ లోకి తీసుకెళ్లి ఆ కేసుని డిస్పోజ్ చేస్తామంటూ కూడా నార్సింగి SHO ఈ విషయాన్ని మీడియాకు అఫీషియల్ గా తెలియజేయడం జరిగింది. 2 రోజుల తర్వాత మళ్ళీ రెండో కంప్లైంట్ దాఖలు చేస్తూ ఆ రెండో కంప్లైంట్ లో కూడా తనను మానసికంగా, శారీరకంగా రాజ్ తరుణ్ వాడుకున్నాడు, ఉపయోగించుకున్నాడు, తన దగ్గర డబ్బులు కాజేశాడు, తమ ఆస్తులని కాజేశాడు, తనని మనోవేదనకు గురి చేస్తా ఉన్నాడు, తనను చంపుతానంటూ బెదిరిస్తా ఉన్నారు. రాజ్ తరుణ్ తో పాటు మల్వి మల్హోత్రా, తన సోదరుడు, తన కుటుంబ సభ్యులు ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పి తనని బెదిరించి డెడ్ బాడీ దొరకకుండా మాయం చేసేటువంటి సత్తా తమకు ఉంది అంటూ కూడా ఈ రకంగా తనను బెదిరించారు. అనేక సార్లు ఈ విషయం రాజ్ తరుణ్ దృష్టికి తీసుకెళ్లినా అతను పూర్తిగా తనకు దూరం చేయాలన్నటువంటి పథకం వేసింది మల్వి మల్హోత్రా. తనకు దూరంగా ఉంటున్నాడు, తన మాట వినట్లేదు, తన ఇంటికి రావట్లేదు, తనతో టచ్ లో ఉండట్లేదు అంటూ కూడా ఈ ఫిర్యాదు అందజేసినా పోలీసులు దాని గల ఆధారాలు ఎక్కడ మిమ్మల్ని థ్రెటనింగ్ చేశారు, ఎక్కడ మిమ్మల్ని బెదిరించారు, వాటి వివరాలు అందజేయండి అని అడిగినప్పుడు తను ఎలాంటి వివరాలు అందజేయలేదు. కొత్తగా రెండో కంప్లైంట్ లో మాత్రం అబార్షన్ చేయించాడు బలవంతంగా అనే ఒక విషయాన్ని మాత్రం తను ప్రస్తావనకి తీసుకొస్తూ దాన్నే బేస్ చేసుకుని నార్సింగి పోలీసులకు వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు ప్రొడ్యూస్ చేయడంతో పోలీసులు నిజంగానే ఎంక్వైరీలో అబార్షన్ చేయించినట్టు కూడా తేలినటువంటి వెంటనే FIR నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు మా లావణ్య చెప్తున్న విధంగానే రాజ్ తరుణ్ వాడుకొని మోసగించాడా లేదా మల్వి మల్హోత్రా దగ్గర అవ్వడం కోసం రాజ్ తరుణ్ చేస్తున్నటువంటి నాటకమా? ఈ ఇద్దరి ఇష్యూ మధ్యలో మల్వి మల్హోత్రాని లాక్కొచ్చి తను బెదిరించింది అనేది కూడా లావణ్య చెప్పినటువంటి దాంట్లో వాస్తవం ఎంత అనే దానిపై కూడా ముగ్గురు నుంచి కూడా ట్రయల్ గా ఈ ట్రయాంగిల్ ముగ్గురి నుంచి విడివిడిగా స్టేట్మెంట్ తీసుకొని ఎవరి నిజాలు, ఎవరి అబద్ధాలు, ఎవరిని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారనేది కూడా నిగ్గు తేల్చేటువంటి పనిలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.